హలో, ఈ సెషన్లో రేడియస్ని మార్కెడ్ లైన్తో ఫైల్ చేయడం మరియు మ్యాచ్ చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. కాన్వెక్స్ మరియు కాన్కేవ్ రేడియస్ మార్క్ చేయగలరు. పరిమాణం ప్రకారం కాన్వెక్స్ మరియు కాన్కేవ్ రేడియస్ ఫైల్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం కాన్వెక్స్ మరియు కాన్కేవ్ రేడియస్ మ్యాచ్ చేయగలరు. ఒక మార్క్డ్ లైన్ వెంట ఫైల్ రేడియస్ విధానాన్ని తెలుసుకుందాం. ఈ అభ్యాసం కోసం అవసరమైన టూల్స్: స్టీల్ రూల్, ట్రై స్క్వేర్, బెంచ్ వైస్, హ్యాక్సా ఫ్రేమ్ విత్ బ్లేడ్, డివైడర్, వెర్నియర్ క్యాలిపర్, మార్కింగ్ మీడియా, different grades and sizes of files, surface table, angle plate, vernier height gauge, dot punch and center punch, ball peen hammer, anvil, scriber. పార్ట్ ఏ తయారీ విధానాన్ని తెలుసుకుందాం. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయండి. బస్టర్డ్ ఫైల్ ఉపయోగించి మొత్తం 6 ఫేసెస్ ఫైల్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించుకోండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ మరియు యాంగిల్ ప్లేట్స్ శుభ్రం చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ శుభ్రపరచి దాని భాగాల సరైన కదలిక చెక్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం 60 mm x 60 mm సైజ్కి మార్క్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పీన్ హ్యామర్ ఉపయోగించి వర్క్ పీస్ పైన విట్నెస్ మార్క్ చేయండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి సంబంధిత సైజ్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించుకోండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ బి నుండి 15 mm మరియు 45 mm దూరంలో లైన్ గీయండి. డ్రాయింగ్ ప్రకారం వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ సి నుండి 15 mm మరియు 45 mm దూరంలో లైన్ గీయండి. 30 mm ఆర్క్ గీయడానికి ఆర్క్ సెంటర్ O పైన పంచ్ చేయండి. డివైడర్ ఉపయోగించి ఒక స్టీల్ రూల్ పైన 30 mm కొలవండి. ప్రొఫైల్ను పూర్తి చేయడానికి 30 mm రేడియస్ ఉన్న ఆర్క్ గీయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ప్రొఫైల్ విట్నెస్ మార్క్ చేయండి. అదనపు మెటీరియల్ని హ్యాక్సా చేయడానికి వర్క్ పీస్ని బెంచ్ వైస్ పైన ఫిక్స్ చేయండి. ఒక హ్యాక్సా బ్లేడ్ మరియు ఫ్రేమ్ ఉపయోగించి ఎక్సెస్ మెటీరియల్ తొలగించండి. ఎక్సెస్ మెటీరియల్ తొలగించడానికి డ్రాయింగ్ ప్రకారం లైన్స్ మార్క్ చేయండి.
మార్క్డ్ లైన్స్ వెంట కట్ చేసి హెక్సా బ్లేడ్ మరియు ఫ్రేమ్ ఉపయోగించి ఎక్సెస్ మెటల్ తొలగించండి. ఇప్పుడు మనం పార్ట్ ఏలో దశ ఏ, దశ బి మరియు రేడియస్ సి కోసం ప్రొఫైల్ సృష్టించడం నేర్చుకుందాం. సేఫ్ ఎడ్జ్ ఫైల్ మరియు వివిధ గ్రేడ్ల హాఫ్ రౌండ్ ఫైల్స్తో స్టెప్ ఏని 15 mm వరకు ఫైల్ చేయండి. అదేవిధంగా సేఫ్ ఎడ్జ్ ఫైల్ మరియు వివిధ గ్రేడ్ల హాఫ్ రౌండ్ ఫైల్స్తో స్టెప్ బిని ఫైల్ చేయండి. వివిధ గ్రేడ్ల హాఫ్ రౌండ్ ఫైల్స్తో కాన్వెక్స్ రేడియస్ సిని 30 mm వరకు ఫైల్ చేయండి. స్మూత్ ఫైల్ ఉపయోగించి ప్రొఫైల్ ఫినిష్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. 30 mm రేడియస్ టెంప్లేట్ ఉపయోగించి కాన్వెక్స్ కర్వ్ వ్యాసార్థాన్ని చెక్ చేయండి. పార్ట్ బిని తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయండి. బాస్టర్డ్ ఫైల్ ఉపయోగించి మొత్తం 6 ఫేసెస్ ఫైల్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించుకోండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. యాంగిల్ ప్లేట్ సహాయంతో ఒక సర్ఫేస్ టేబుల్ పైన వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి 45 mm x 45 mm సైజ్కి మార్క్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి వర్క్ పీస్ పైన విట్నెస్ మార్క్ చేయండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి సంబంధిత సైజ్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ఒక ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించుకోండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. యాంగిల్ ప్లేట్ సహాయంతో సర్ఫేస్ టేబుల్ పైన వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ బి నుండి ఒక 15 mm లైన్ మార్క్ చేయండి. యాంగిల్ ప్లేట్ సహాయంతో సర్ఫేస్ టేబుల్ పైన వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ సి నుండి ఒక 15 mm లైన్ మార్క్ చేయండి. వర్క్ పీస్ ఎగువ ఎడమ మూలలో ఒక సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ఆర్క్ సెంటర్ పంచ్ చేయండి. డివైడర్ ఉపయోగించి ఒక స్టీల్ రూల్ పైన 30 mm కొలవండి. పార్ట్ బి ప్రొఫైల్ పూర్తి చేయడానికి ఒక ఆర్క్ గీయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ప్రొఫైల్ విట్నెస్ మార్క్ చేయండి. అదనపు మెటీరియల్ని హెక్సా చేయడానికి వర్క్ పీస్ని బెంచ్ వైస్ పైన ఫిక్స్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం హెక్సా బ్లేడ్ మరియు ఫ్రేమ్ ఉపయోగించి ఎక్సెస్ మెటీరియల్ తొలగించండి. ఎక్సెస్ మెటీరియల్ తొలగించడానికి డ్రాయింగ్ ప్రకారం లైన్స్ మార్క్ చేయండి. ఎక్సెస్ మెటీరియల్ తొలగించడానికి మార్క్డ్ లైన్స్ పైన హెక్సా చేయండి.
వివిధ గ్రేడ్ల హాఫ్ రౌండ్ ఫైల్తో కాన్కేవ్ రేడియస్ ఫైల్ చేయండి. స్మూత్ ఫైల్ ఉపయోగించి ప్రొఫైల్ ఫినిష్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. టెంప్లెట్తో కాన్కేవ్ రేడియస్ చెక్ చేయండి. ఒక చిన్న ఫ్లాట్ స్మూత్ ఫైల్తో A మరియు B 2 పార్ట్స్ని డీబర్ చేయండి. పార్ట్ A మరియు B మ్యాచ్ చేయండి. కొద్దిగా నూనెను పూసి మూల్యాంకనం కోసం భద్రపరచండి. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. కాన్వెక్స్ మరియు కాన్కేవ్ రేడియస్ మార్క్ చేయగలరు. పరిమాణం ప్రకారం కాన్వెక్స్ మరియు కాన్కేవ్ రేడియస్ ఫైల్ చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం కాన్వెక్స్ మరియు కాన్కేవ్ రేడియస్ మ్యాచ్ చేయగలరు. సో ఈ సెషన్లో రేడియస్ని మార్కెడ్ లైన్తో ఫైల్ చేయడం మరియు మ్యాచ్ చేయడం గురించి తెలుసుకుందాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.